అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే ఇన్‌స్టంట్‌గా పోహా ఇడ్లీ ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాం. ముందుగా దానికోసం అయితే ఒక హాఫ్ కప్పు పోహా తీసేసుకొని ఇలా మిక్సీకి పెట్టేయాలండి. మొత్తం బాగా బరగ్గా పట్టేయాలా. ఇలా బరగ్గా పట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లో వేసేసుకొని 1 కప్ సుజీ రవ్వ, 1 కప్ పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నాకైతే 1 కప్ వాటర్ అయితే పట్టిందండి. ఆ 1 కప్ వాటర్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా మొత్తం వేసి ఒకసారి బాగా కలుపుకొని వాటర్‌తో బాగా కలుపుకోవాలి. ఇంకా రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ మొత్తము ఒక ప్లేట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలండి. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా చూసుకొని మనకి పిండి ఇంకొంచెం దగ్గరికి పడి ఉంటది కదా! గట్టిగా అయి ఉంటది కదా! తర్వాత ఇంకో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలా. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా! దాంట్లో ఇడ్లీ పెట్టేసుకొని బాగా స్టీమ్ చేసేసుకోవడం. ఒక 10 మినిట్స్ అయితే మనకి ఇడ్లీ అయితే త్వరగా రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్‌లో అయితే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.